ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. సో, స్మాక్ డౌన్‌లో కొంచెం హడావిడి జరిగింది. ఎందుకంటే స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లోనే మన జెవుసో పైన ఎవరో అటాక్ జేసినారు. అండ్ జెవుసో కదలలేని సిట్యుయేషన్‌లో ఉన్నాడు. డైరెక్ట్‌గా మన జెవుసోని అంబులెన్స్‌లో తీసుకెళ్లినారన్నమాట. ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లోనే చూపించినారది. అండ్ అంతే కాకుండా మాస్క్ మ్యాన్ రివీల్ అయిండు. ఆ మాస్క్ మ్యాన్ ఎవ్వరు అనేది రివీల్ అయింది. కానీ అక్కడే పెద్ద ట్విస్ట్ ఉందన్నమాట. సో, ఆ ట్విస్ట్ గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. అండ్ అంతే గాకుండా ఎలిమినేషన్ చాంబర్ బెట్టింగ్ ఓడ్స్ గురించి గూడా ఈ వీడియోలో మాట్లాడేద్దాం. ఫస్ట్‌గా స్మాక్ డౌన్ గురించి మాట్లాడదాం. స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లోనే మన జెవుసో పైన ఎవరో అటాక్ జేస్తాడు. జెవుస్ అక్కడ కింద పడిపోయి ఉంటాడు. అండ్ అక్కడ ఐటెమ్స్ అన్నీ పడిపోతాయన్నమాట జెవుసో పైన. అవన్నీ తీసేస్తూ ఉంటారు. అక్కడున్న సూపర్ స్టార్స్ అండ్ సెక్యూరిటీ. సో, వాళ్ళందరిగా మన జెవుస్‌ని అంబులెన్స్‌లో తీసుకెళ్తారన్నమాట. అండ్ జేకబ్ ఫాటు గూడా అంబులెన్స్ ఎత్తాడు. అండ్ ఇక కోడీ రోడ్స్ అడుగుతాడనమాట నికాలిస్‌ని. అసలిక్కడ ఏం జరుగుతుంది? ఎవరు అటాక్ జేసినారు జెవుసో పైన అని ఈ టైంలో కోడీ రోడ్స్ అడుగుతాడు. నికాలిస్ ఏమో నాకు తెలియదు. నేను గూడా చూడాలి అన్నట్టుగా నికాలిస్ చెప్తాడు. అండ్ అప్పటికి ఇక్కడ చాలా మంది సూపర్ స్టార్స్ వచ్చేస్తారు. అండ్ ట్రిక్ విలియమ్స్ గూడా వస్తాడు. ట్రిక్ విలియమ్స్ వచ్చి కొంచెం నవ్వుతూ ఎక్కిరిస్తాడనమాట. జెవుసోని కొంచెం బెటర్‌గా మార్చండి నాకన్నా అన్నట్టుగా ఈ టైప్‌లో ఎక్కిరించేస్తాడు. అండ్ వెనకాల జవాన్ ఎవన్స్ వచ్చి నువ్వేమైనా అటాక్ జేసినావా అన్నట్టుగా ఈ టైప్‌లో అడుగుతూ ఉంటాడు. అండ్ అంతలోనే మన డ్రూ మ్యాకింటర్ మైక్ తీసుకొని మాట్లాడతాడనమాట. సో, ఇదంతా జరిగేది బ్యాక్ స్టేజ్‌లో. అండ్ మనకు ఒక్కసారిగా రింగ్ సైడ్ దగ్గరికి వెళ్ళిపోతదనమాట కెమెరా. సో, డ్రూ మ్యాకింటర్ మాట్లాడుతూ వస్తాడు క్రౌడ్ మధ్యలో నుండి 4 లెటర్స్ 1 వర్డ్ డ్రూ అని. సో, ఇప్పుడు నన్నే అంటారు. నాకు తెలుసు ఇప్పుడు జెవుసో పైన ఎవరో అటాక్ జేసినారు. సరే, ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు ఏందంటే నేనే అటాక్ జేసినానేమో అని అనుకుంటారు. ఇప్పుడు నేను ఏ తప్పు చేయలేదు. ఎవరి పైన అటాక్ చెయ్యలేదు అని తెలిసేదాకా ఈళ్ళందరూ నేనే అటాక్ జేసినానని అనుకుంటారు. అండ్ ఇప్పుడు జూడండి నేను ఈ కంపెనీకి ఒక మెయిన్ చాంపియన్‌ని. అండ్ నేను ప్రతి వారము ఒక కొత్త సూట్ కొనుక్కొని వస్తున్నాను. అండ్ నేనిక్కడ ఏది కావాలనుకుంటే అది చేస్తాను. నాకిష్టం వచ్చినట్టు చేస్తాను అన్నట్టుగా డ్రూ మ్యాకింటైర్ మాట్లాడుతూ ఉంటాడు. అంతలోనే ఇక మన నికోలిస్ వచ్చేస్తాడు. నికోలిస్ వచ్చి ఏమంటాడంటే, "నేను నీకు ఇంతకు ముందే జెప్పినాను రేపు ఎలిమినేషన్ చాంబర్ ఉంది. నువ్విలా రావడం కరెక్ట్ కాదు" అన్నట్టుగా నికోలిస్ జెప్తాడు. "సో, ఇప్పుడు నువ్వు మర్యాదగా ఆఫీస్ రూమ్‌కెళ్తే బావుంటది. లేదంటే బ్యాక్ స్టేజ్‌లో ఉన్న 20 మందొచ్చేసి నిన్ను తుక్కు తుక్కు చేసేస్తారన్నట్టుగా" నికోలిస్ వార్నింగ్ ఇచ్చేస్తాడు. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఏమంటాడంటే, "నేనెందుకు రావద్దు ఇప్పుడు? ఇప్పుడు ఎలిమినేషన్ చాంబర్‌లో ఫైట్ చేసే వాళ్ళున్నారు. ఇప్పుడు నేను వాళ్ళ గురించి మాట్లాడాలి గదా!" అన్నట్టుగా ఈ టైప్‌లో డ్రూ మ్యాకింటైర్ మాట్లాడుతూ ఉంటాడు. అంతలోనే ఇగ కోడీ రోడ్స్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. కోడీ రోడ్స్ ఫుల్ ఫైర్ అప్ అయ్యి వస్తాడన్నమాట. "సో, దా చూసుకుందాం దా! మ్యాచ్‌లో ఫైట్ చేద్దాం దా!" అని కోడీ రోడ్స్ అంటూ ఉంటాడు. అండ్ డ్రూ మ్యాకింటైర్ కోడీ రోడ్స్ రాగానే అంటే క్రౌడ్ మధ్యలోకి వెళ్ళిపోతాడన్నమాట. డ్రూ మ్యాకింటైర్ చెప్తాడు, "సో, ఇప్పుడు నేను నీతో ఫైట్ జేయాలా? సో, నాకు తెలుసు నువ్వెందుకు అంటున్నావు ఆ మాట. సో, నీకు బెనిఫిట్స్ ఉంటాయి కోడీ ఇప్పుడు ఫైట్ జేస్తే. సో, నాకు తెలుసు నువ్వు అందుకనే ఈ మాట అంటున్నావని. అండ్ నేనిక్కడ ఫైట్ జేయలేనిప్పుడు. సో, నికోలిస్ జెప్పిండు. సో, రూల్స్ ఫాలో అవ్వమని. సో, ఎళ్ళమన్నారు నేనెళ్తున్నా" అన్నట్టుగా డ్రూ మ్యాకింటైర్ ఎళ్ళిపోతూ ఉంటాడు. అండ్ అప్పుడు ఇగ కోడీ రోడ్స్ చెప్తాడన్నమాట. "అంతే ఇగ నువ్వెప్పుడు పారిపోవడమే ఆ చాంపియన్‌షిప్‌ని తీసుకొని. అంటే ఇగ నీకు ఆ చాంపియన్‌షిప్ రీనే వేస్ట్" అన్నట్టుగా ఈ టైప్‌లో కొంచెం తిడతాడు. కొంచెం ఓవర్‌గా తిడతాడన్నమాట కోడీ రోడ్స్. బ్యాడ్ వర్డ్ యూజ్ చేస్తాడు. అండ్ అప్పుడు డ్రూ మ్యాకింటైర్‌కి కోపమొస్తది. అక్కడే ఆగిపోతాడు. ఇక కోడీ రోడ్స్ చెప్తాడన్నమాట. "ఇప్పుడు నాకు నువ్వు రీమ్యాచ్ ఇవ్వనవసరం ఏం లేదు. ఇప్పుడు మనిద్దరం ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను రేపు ఎలిమినేషన్ చాంబర్‌ని గెలుస్తాను. అండ్ నేను రెస్టల్ మేనియాలో నీతో ఫైట్ చేస్తాను" అని ఈ టైప్‌లో చెప్తూ ఉంటాడు. అంటే ప్రాపర్‌గా చెప్పడు. అంతలోనే మన రేండీ ఆర్టన్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. సో, రేండీ ఆర్టన్ వస్తాడన్నమాట. రేండీ ఆర్టన్ వచ్చి ఏమంటాడంటే, "జెవుసో పైన ఎవరో అటాక్ జేసినారు. సో, దానికి నాకు బాగానే ఉంది. బట్ ఇప్పుడు నేను దాని గురించి పట్టించుకోను. ఇప్పుడు నా కన్సర్న్ అంతా ఒకటే కోడీ అండ్ డ్రూ. సో, డ్రూ నువ్వు నా పైన అటాక్ జేసినావు. నేను రేపు ఎలిమినేషన్ చాంబర్‌ని గెలుస్తాను. అండ్ రెస్టల్ మేనియాలో నిన్ను కుమ్మేస్తాను. అండ్ నేను 15థ్ టైమ్ వరల్డ్ చాంపియన్‌ని అవుతాను" అని ఈ టైప్‌లో రేండీ ఆర్టన్ చెప్తూ ఉంటాడు రింగ్‌లోకొచ్చేసి. అండ్ దాని తర్వాత మనకి ట్రిక్ విలియమ్స్ వస్తాడు. అండ్ ట్రిక్ విలియమ్స్ వచ్చి అంటే ఫ్యాన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేస్తారన్నమాట ట్రిక్ విలియమ్స్‌కి. అప్పుడు ట్రిక్ విలియమ్స్ చెప్తాడు, "చూడండి ఇక్కడున్న ఫ్యాన్స్ అందరూ నాకే సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నేనే ఈ డబ్ల్యూడబ్ల్యూలో హాటెస్ట్ టాపిక్" అన్నట్టుగా ఈ టైప్‌లో ట్రిక్ విలియమ్స్ మాట్లాడుతూ ఉంటాడు. అండ్ అంతలోనే జవాన్ ఎవన్స్ వస్తాడు. సో, జవాన్ ఎవన్స్ వచ్చి మన ట్రిక్ విలియమ్స్ తల పైన ఇట్లా కొడతాడన్నమాట. కొట్టి రింగ్‌లోకొచ్చేస్తాడు. సో, జవాన్ రింగ్‌లోకి రాగానే అండ్ అప్పుడు ఇగ ట్రిక్ విలియమ్స్ కూడా వస్తాడన్నమాట అటాక్ చేద్దాం అన్నట్టుగా నన్నెందుకు కొట్టినావని. సో, కొంచెం ఆగు కొంచెం క్రేజీగా ఉంది ఇప్పుడు మాట్లాడదామని మన జవాన్స్ మైక్ తీసుకొని మాట్లాడుతూ ఉంటాడు.
ఏమంటాడంటే నేను ఎలిమినేషన్ ఛాంబర్‌ని గెలుస్తాను. గెలిచి రస్సెల్ మేనియాలో వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని కూడా విన్ అవుతాను. అండ్ దాని తర్వాత రేండీ ఆర్టన్ రికార్డ్‌ని బ్రేక్ చేస్తాను. నేను యంగెస్ట్ వరల్డ్ ఛాంపియన్‌ని అయిపోతాను అని జవాన్ ఎవాన్స్ చెప్తూ ఉంటాడు. అండ్ అంతలోనే ఇగ దాని తర్వాత ఎల్ఏ నైట్ వస్తాడనమాట. ఎల్ఏ నైట్ వచ్చి ఏమంటాడంటే చాలా మంచిగా మాట్లాడినారు. అనిపించింది. సో రేండీ అండ్ కోడీ అండ్ జవాన్ సో మీరు బాగానే మాట్లాడినారు. సో ట్రిక్ విలియమ్స్‌ని తిడతాడనమాట. అండ్ దాని తర్వాత ఎల్ఏ ఏమంటాడంటే సో చూడు డ్రూ మ్యాకింటైర్ నీ దగ్గరున్న ఛాంపియన్‌షిప్ నాకు చెందింది. అంటే నేనే గెలుస్తాను. నేను వరల్డ్ ఛాంపియన్‌ని అవుతానన్నట్టుగా ఈ టైప్‌లో చెప్తాడన్నమాట డ్రూ మ్యాకింటైర్‌కి. అండ్ దాని తర్వాత ఇగ అందరూ ఒకే మాట చెప్తారు ఇక్కడున్నోళ్ళందరూ. అదేందంటే ఎలియే నైట్ అనే క్యాచ్ ఫ్రేజ్ ఉంటది గదా! ఆ టైంలో మన ట్రిక్ విలియమ్స్ ఊప్ ద ట్రిక్ అని అంటాడన్నమాట. నీ క్యాచ్ ఫ్రేజ్ గాదు నా క్యాచ్ ఫ్రేజ్‌ని ఫ్యాన్స్ చాంట్ చేస్తారని ఈ టైప్‌లో అంటాడు. అండ్ అప్పుడు ఎలియే నైట్ ఏమంటాడంటే ఏంటిదది ఊప్ ద ట్రిక్కా? సో సరే ఊపేస్తా అని ఒక్క దెబ్బ తీస్తాడన్నమాట ఎలియే నైట్ మన ట్రిక్ విలియమ్స్ పైన. వీళ్ళిద్దరు కొట్టుకుంటూ బ్యాక్ స్టేజ్ ఎళ్ళిపోతారు. అండ్ రింగ్‌లో వీళ్ళు ముగ్గురు నిలబడిపోతారు. మన రేండీ, కోడీ అండ్ జవాన్ ఎవాన్స్. అండ్ ఒక్కసారిగా మన రేండీ ఆర్టన్ ఆర్‌కేఓ కొడతాడు జవాన్ ఎవాన్స్‌కి. అండ్ మన కోడీ రోడ్స్‌తో ఫేస్ టు ఫేస్ నిల్చుంటాడు. కోడీ పైన అటాక్ చేయడు. సో మెల్లగా ఇగ రింగ్ దిగి బ్యాక్ స్టేజ్ ఎళ్ళిపోతాడన్నమాట. ఇక్కడే ఈళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతది. అండ్ నెక్స్ట్ మనకి మన సోలో సికోవా వర్సెస్ అంకుల్ హౌడీ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ బానే ఉండే. ఫైనల్లీ ఈ మ్యాచ్‌లో మన అంకుల్ హౌడీ విన్ అవుతాడు. విన్ అయిన తర్వాత ఆ లాంతర్‌ని తీసుకుంటాడు. అండ్ అంతలోనే మన ఎంఎఫ్‌టి టీమ్ మెంబర్స్ వచ్చి అంకుల్ హౌడీ పైన అటాక్ చేస్తారు. సో ఆ లాంతర్‌ని తీసుకొని మళ్ళీ బ్యాక్ స్టేజ్ ఎళ్ళిపోతారు. అండ్ అంకుల్ హౌడీ టీమ్ వస్తదన్నమాట. వైట్ సిక్స్ వస్తారు. బట్ నో యూజ్ ఆళ్ళొచ్చేలోపే ఈళ్ళెళ్ళిపోతారన్నమాట వాళ్ళొచ్చేది చూసి. అండ్ నెక్స్ట్ మన పాల్ హేమన్, ఆస్టిన్ థియరీ అండ్ లోగన్ పాల్ కనిపిస్తాడు బ్యాక్ స్టేజ్‌లో. మన నికోలస్ దగ్గరికెళ్తారు. సో వాళ్ళేమంటారంటే ఇప్పుడు లోగన్ పాల్ ఎలిమినేషన్ ఛాంబర్ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో ఫైట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు జే ఉసో ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్ళిపోయిండు గదా! సో నీకు గూడా ప్రాబ్లమ్ అవుతది. ఎవరినో ఒకరిని యాడ్ జేయాలి. సో నా దగ్గర బెటర్ ఐడియా ఉంది. లోగన్ పాల్‌ని యాడ్ జెయి. నీ ప్రాబ్లమ్ తీరుతది అన్నట్టుగా ఈ టైప్‌లో నికోలస్‌కి పాల్ హేమన్ చెప్తూ ఉంటాడు. సో నికోలస్ ఏమంటాడంటే సో నేను మాట్లాడాలి. సో కొంచెం టైం ఇవ్వండి అని చెప్తాడు. అండ్ దాని తర్వాత మాట్లాడతారనమాట. అండ్ కొద్దిసేపటి తర్వాత జేకబ్ ఫాటో వస్తాడు. సో జేకబ్ ఫాటో వచ్చి నికోలస్‌తో మాట్లాడతాడు. సో నాకిప్పుడు ఎలిమినేషన్ ఛాంబర్ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో ఫైట్ జేయాలి నేను. ఈ డ్రూ మ్యాకింటైర్ నా పైన పదే పదే అటాక్ చేస్తుండు. నాకు ప్రాబ్లమ్ ఉంది డ్రూ మ్యాకింటైర్‌తో అది నీకు కూడా బాగా తెలుసు. సో ఇప్పుడు నన్ను మ్యాచ్‌లో యాడ్ చేస్తే నా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతదన్నట్టుగా ఈ టైప్‌లో మాట్లాడుతూ ఉంటాడు జేకబ్ ఫాటో. సో అప్పుడు నికోలస్ సరే అన్నట్టుగా అంటాడు. అండ్ మళ్ళీ కొద్దిసేపటి తర్వాత పాల్ హేమన్ దగ్గరికెళ్ళి సో లోగన్ పాల్ నువ్వు ఎలిమినేషన్ ఛాంబర్‌లో ఫైట్ చేస్తావు. కానీ దానికంటే ముందు నువ్వు ఎలిమినేషన్ ఛాంబర్ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో ఫైట్ జేయాలి. నువ్వు జేకబ్ ఫాటోతో క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో ఫైట్ జేయాలి అన్నట్టుగా నికోలస్ చెప్తాడు. మ్యాచ్ అఫీషియల్ చేసేస్తాడు. అండ్ అప్పుడు మన ఆస్టిన్ థియరీకి ఇట్లా నచ్చదు. అండ్ ఇప్పుడు లోగన్ పాల్ చెప్తాడన్నమాట. సో నేను గెలుస్తాను. సో దాంట్లో ఏముంది? సో నేను గెలుస్తాను. నేను మ్యావరిక్‌ని అన్నట్టుగా ఈ టైప్‌లో మన పాల్ హేమన్, లోగన్ పాల్ మాట్లాడుతూ ఉంటారు. సరే యాక్సెప్ట్ చేస్తాడన్నమాట. అండ్ ఇక్కడ వీళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతది. అండ్ నెక్స్ట్ మనకి టిఫనీ స్ట్రాటన్ వర్సెస్ కైరీ సేన్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్ కంటిన్యూ అయ్యేటప్పుడు లైవ్ జరిగేటప్పుడు అక్కడ కామెంటరీ టేబుల్ పక్కన చెల్సీ గ్రీన్, ఆల్బా ఫైర్ కూడా ఉంటారనమాట. అండ్ ఆస్కా కూడా ఉంటది. సో ఒక టైప్‌లో డిస్ట్రాక్ట్ చేస్తారు. బట్ అదంతా హెల్ప్ అయింది మన టిఫనీ స్ట్రాటన్‌కి. సో టిఫనీ స్ట్రాటనే ఈ మ్యాచ్‌లో గెలుస్తది. అండ్ నెక్స్ట్ ఓబా ఫేమి వర్సెస్ మిజ్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యే కంటే ముందు మనం మిజ్ చెప్తాడనమాట. సో మైక్ తీసుకొని చెప్తాడు. ఇప్పుడు మన మధ్యలో మ్యాచ్ ఏం అవసరం లేదు. ఇక్కడున్న ఫ్యాన్స్ ఎవ్వలికి మన మ్యాచ్‌లో ఇంట్రెస్ట్ లేదు. అండ్ ఈ మ్యాచ్ అనుకోకుండా సెట్ అయిపోయింది. మిస్టేక్ వల్ల సెట్ అయిపోయింది. మ్యాచ్‌లో ఫైట్ చేయడానికి నేను రెడీగా లేనన్నట్టుగా మిజ్ చెప్తాడు. అండ్ నేను నీకు హెల్ప్ చేస్తాను. అంటే నేను ఒక లాకర్ రూమ్ లీడర్‌గా ఉండే నేను 20 ఇయర్స్‌గా ఇక్కడ వర్క్ చేస్తున్నాను. నాకు తెలుసు నేను నీకు ఒక అండర్‌టేకర్ లాగా ఉంటాను. అండ్ నేను నీకు హెల్ప్ చేస్తాను అన్నట్టుగా ఓబా ఫేమితో కన్విన్స్ చేస్తాడు మ్యాచ్‌లో ఫైట్ చేయకుండా. అండ్ అప్పుడు ఓబా ఫేమి ఏమంటాడంటే, "నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? నాకు ఒక అండర్‌టేకర్‌లా ఉంటావా? ఇప్పుడు మన ఇద్దరం ఒకటవ్వాలా? ఒక టీమ్ అప్ అవ్వాలా?" అని ఈ టైప్‌లో అడుగుతూ ఉంటాడు. అండ్ అప్పుడు ఫ్యాన్స్ అందరూ నో చెప్తారనమాట. బూ చేస్తారు. సో దాని తర్వాత ఇగ మన ఓబా ఏమి అంటాడంటే, "సో నువ్వు నాకు అండర్‌టేకర్‌లా గాదు. నాకు ఒక డెడ్ మ్యాన్‌లా కనిపిస్తున్నావు. ఈరోజు నువ్వు చస్తావు" అన్నట్టుగా ఈ టైప్‌లో ఓబా ఫేమి చెప్తాడు. అండ్ మ్యాచ్ స్టార్ట్ అయిపోతది. అండ్ ట్రై చేస్తాడు మన మిజ్.
బట్ ఓబాఫెమి కుమ్మేస్తాడు అనమాట. సింపుల్గా ఈ మ్యాచ్లో ఓబాఫెమి గెలుస్తాడు. అండ్ నెక్స్ట్ కార్మెలో హేస్ వర్సెస్ మ్యాట్ కార్డోనా మధ్య యుఎస్ ఓపెన్ ఛాలెంజ్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ బాగానే ఉండే అండ్ ఈ మ్యాచ్లో విన్ అయింది మన కార్మెలో హేసే. స్టిల్ ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ మన కార్మెలో హేసే. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత రెస్పెక్ట్ కూడా ఇస్తాడు. అండ్ నెక్స్ట్ క్యాండిస్ లెరీ వర్సెస్ జోర్డెన్ గ్రేస్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్లో ఏంటంటే మన జానీ గార్గానో కూడా వస్తాడు. మ్యాచ్ స్టార్ట్ అవ్వక ముందే వచ్చి అక్కడ పడుకుంటాడు అనమాట. సో కొన్ని వారాలుగా ఇదే సిచ్యువేషన్ కదా జానీ గార్గానోది. సో అక్కడ పడుకుంటాడు, కామెంటరీ టేబుల్ పైన పడుకుంటాడు. అండ్ మ్యాచ్ మధ్యలో సడన్గా అండర్టేకర్లో లేచి బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతాడు అనమాట. సో దాన్ని చూసి మన క్యాండిస్ లెరీ కొంచెం డిస్ట్రాక్ట్ అయిపోతుంది. ఈ మ్యాచ్లో జోర్డెన్ గ్రేస్ విన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్లో జేకబ్ ఫాటో తన మ్యాచ్ కోసం రెడీ అవుతూ ఉంటాడు. కోడీ రోడ్స్ వచ్చి మాట్లాడి వెళ్ళిపోతాడు. అండ్ దాని తర్వాత సామీ జైన్ వస్తాడు. సామీ జైన్ వచ్చి అంటే ఇప్పుడు ఏంది నువ్వు జెవుసో పైన ఎవరు అటాక్ చేసినారో తెలుసుకోకముందే నువ్వు జెవుసో స్పాట్ని తీసుకుంటున్నావు అండ్ ఇది ఎంతవరకు కరెక్ట్ అండ్ నాకెందుకో కొంచెం తేడా కొడుతుంది. నువ్వే అటాక్ చేసినవేమో అన్నట్టుగా ఈ టైప్లో ఇండైరెక్ట్గా మన జేకబ్ ఫాటోని బ్లేమ్ చేస్తాడు సామీ జైన్. సో అండ్ ఇప్పుడు నువ్వు ఒక ఆపర్చునిటీ కోసం వెళ్తున్నావు. ఇప్పుడు నీ కజిన్ పైన అటాక్ చేసింది ఎవరో తెలియదు అండ్ ఇంత తొందరగా నువ్వు అక్కడ ఉండాలి, నీ కజిన్ దగ్గర ఉండాలి. బట్ నువ్వేంది అంటే తన స్పాట్ కోసం ఫైట్ చేస్తున్నావు అన్నట్టుగా ఈ టైప్లో సామీ జైన్ అంటాడు. అండ్ నిజం చెప్పాలంటే నాకు కూడా ఈ స్పాట్ కావాలి అంటే నా పైన కూడా డ్రూ మ్యాకింటైర్ అటాక్ చేసిన మ్యాచ్లో నేను కూడా గెలిచేటోడిని అన్నట్టుగా ఈ టైప్లో సామీ జైన్ చెప్తాడు. అండ్ అప్పుడు జేకబ్ ఫాటో ఫుల్ ఫైర్ అవుతాడు అనమాట. ఏంది ఇప్పుడు నువ్వు కూడా ఈ మ్యాచ్లో గెలవాలా అంటే నువ్వు గెలిచేటోనువా? డ్రూ మ్యాకింటైర్ అటాక్ చేయడం వల్ల నువ్వు ఓడిపోయినావా? అదేం కాదు, డ్రూ మ్యాకింటైర్ నీకు హెల్ప్ చేసిండు. డ్రూ మ్యాకింటైర్ వచ్చి నాకు క్లెయిమర్ కొట్టిండు, నన్ను బయటకు పంపించేసిండు. సో నీకు హెల్ప్ చేసిండు అక్కడ డ్రూ మ్యాకింటైర్, నువ్వు గెలిచేటోనివి. అండ్ ఇప్పుడు చూస్తే నువ్వు నీకు డ్రూ మ్యాకింటైర్ అటాక్ చేసిండని చెప్తున్నావు, నా పైన అటాక్ చేసిండు, నీకు హెల్ప్ చేసిండు, నీకు అది అర్థమవుతలేదా అన్నట్టుగా ఈ టైప్లో జేకబ్ ఫాటో ఫుల్ కోపం చూపిస్తాడు మన సామీ జైన్ పైన. అండ్ అప్పుడు ఇక సామీ జైన్ అవునా అది కూడా కరెక్టేలే అని సామీ జైన్ కొంచెం సారీ చెప్పేస్తాడు అనమాట మళ్ళీ జేకబ్ ఫాటోకి. అండ్ ఇక జేకబ్ ఫాటో వెళ్ళిపోతాడు. అండ్ మన సామీ జైన్ అక్కడ ఉన్న ఒక టేబుల్ని కింద పడేస్తాడు, ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. అండ్ చూడండి కొన్ని వారాలుగా సామీ జైన్ని కొంచెం డిఫరెంట్గా చూపిస్తున్నారు, క్యారెక్టర్ని చేంజ్ చేపిస్తున్నారు. సో మేబీ అది ఏమైనా హీల్ టర్న్కి దారి తీస్తుందా అనేది ముందు ముందు తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ లాష్ లెజెండ్ నయా జాక్స్ వర్సెస్ రియా రిప్లీ అండ్ ఈయో స్కై మధ్యలో ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరిగింది. సో ఈ మ్యాచ్ బాగుండే, కిరాగా ఫైట్ చేసినారు. అండ్ ఫైనల్లీ ఈ మ్యాచ్లో మన లాష్ లెజెండ్ నయా జాక్స్ విన్ అయినారు అన్నమాట. సో ఇప్పుడు న్యూ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ లాష్ లెజెండ్ అండ్ నయా జాక్స్. అండ్ దాని తర్వాత మనకి రేండీ ఆర్టన్ అలిస్టర్ బ్లాక్ మధ్యలో ఒక చిన్న సెగ్మెంట్ చూసినారు. అండ్ ఇప్పుడు రేండీ ఆర్టన్ వెనకాల మళ్ళీ అలిస్టర్ బ్లాక్ పడుతుండు. సో మరి ఇది రెసల్మేనియాలో మ్యాచ్ యాడ్ చేసే విధంగా వెళ్తుందా అంటే రేండీ ఆర్టన్ వర్సెస్ అలిస్టర్ బ్లాక్ వెళ్తుందా లేదంటే రేండీ ఆర్టన్ ఈ ఫేటల్ 4-way మ్యాచ్లో యాడ్ అవుతాడా అనేది కొంచెం డౌట్లో పడుతుంది. సో ఈరోజు ఏమన్నా వీళ్ళ మధ్య సెగ్మెంట్ జరగకపోయి ఉంటే మేబీ ఎటు తిరిగి రేండీ ఆర్టన్ని యాడ్ చేస్తారు కావచ్చు అనిపించేది. బట్ ఇప్పుడు చెప్తున్నాడు రేండీ ఆర్టన్ ఏమన్నాడంటే సో నేను ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్ అయిపోయిన తర్వాత చూసుకుంటా అని చెప్పిండు. సో చూడాలి మరి వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ పెడతారా లేదంటే ఫేటల్ 4-way యాడ్ చేస్తారనేది ముందు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ జేకబ్ ఫాటో వర్సెస్ లోగన్ పాల్ మధ్య ఎలిమినేషన్ ఛాంబర్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ జరిగింది. అండ్ ఈ మ్యాచ్లో చాలా ట్విస్ట్ జరిగింది. సో ఆస్టన్ థియరీ ఇంటరప్ట్ చేస్తాడు, జేకబ్ ఫాటో పైన అటాక్ చేస్తాడు రెఫరీ చూడక ముందు. అండ్ దాని తర్వాత పాల్ హేమన్ కూడా ఈ మ్యాచ్లో ఇంటరప్ట్ చేస్తాడు, రింగ్ పైకి ఎక్కుతాడనమాట. సో రెఫరీకి ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు రింగ్ ఎక్కి మన పాల్ హేమన్. అండ్ అదే టైంలో లోగన్ పాల్ రెఫరీ చూడక ముందు జేకబ్ ఫాటోకి లోబ్లో కొడతాడు. ఇక అక్కడితో మ్యాచ్ ఎండ్ అయిపోయింది అని అనుకున్నాం, బట్ జేకబ్ ఫాటో కిక్అవుట్ చేస్తాడు. సో ఫుల్ షాకింగ్గా ఉండే. అండ్ దాని తర్వాత ఏమవుతుందంటే మాస్క్ మ్యాన్ వస్తాడు. సో మాస్క్ మ్యాన్ వచ్చి ఆస్టన్ థియరీ పైన అటాక్ చేస్తాడు, సూపర్ కిక్ కొడతాడు అండ్ ఆస్టన్ థియరీ కింద పడిపోతాడు. అండ్ లోగన్ పాల్ వచ్చి ఆ మాస్క్ మ్యాన్ని పట్టుకుంటాడు, ఆ మాస్క్ని తీసేస్తాడు, ఆ ముఖం పైన ఉన్న మాస్క్ని తీసేస్తాడు. ఆ మాస్క్ తీసి చూసేసరికి అక్కడ ఉంది ఎవరు అంటే ఆడ కూడా తెలియదు మనకి. అంటే వాస్తవానికి అక్కడ చూడగానే అర్థమైపోయింది వీడు డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ కాదు, అసలైన మాస్క్ మ్యాన్ కాదు అని. అండ్ అది ఎవరో కూడా తెలియదు, ఇంకా ఐడెంటిఫై కాలేదు.
ఎవరో డబ్ల్యూడబ్ల్యూఈ మేనేజ్మెంటే తీసుకొచ్చి అక్కడ ఒక ఫేక్ మాస్క్ మ్యాన్లా తీసుకొచ్చి ఆ మాస్క్ రివీల్ చేసేటట్టు ఈ టైప్లో ఒక ట్రిక్ ప్లే చేసిందన్నమాట. సో అది రియల్ మాస్క్ మ్యాన్ అయితే కాదు. ఆ మాస్క్ తీయంగానే ఫుల్ షాక్ అన్నమాట. అండ్ ఇంకొకటి ఒక చిన్న రూమర్, అదేంటంటే అది సెత్ రాలిన్స్కి లింకప్ అయి ఉంటుంది. ఆ మాస్క్ మ్యాన్ సెత్ రాలిన్స్కి లింకప్ అయ్యే ఉంటుంది. అండ్ ఆ మాస్క్ మ్యాన్ ఇప్పుడు రివీల్ అయిన మాస్క్ మ్యాన్ సెత్ రాలిన్స్ స్టూడెంట్ అని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. బట్ ప్రజెంట్ వరకు అయితే ఆ మాస్క్ మ్యాన్ ఒక ఫేక్ మాస్క్ మ్యాన్ అన్నమాట. అండ్ దాని తర్వాత మ్యాచ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ మన లోగన్ పాల్ రింగ్లోకి వచ్చి జేకబ్ ఫాటు పైన అటాక్ చేద్దామని చూస్తాడు. బట్ జేకబ్ ఇక ఫైట్ బ్యాక్ చేస్తాడనమాట. అండ్ అంతలోనే డ్రూ మ్యాకింటైర్ ఆ ఛాంపియన్షిప్తో అటాక్ చేసేస్తాడు జేకబ్ ఫాటు పైన. ఇంకేముంది రోలప్ చేస్తాడు. ఈ మ్యాచ్లో లోగన్ పాల్ విన్ అయిపోతాడు. సో ఇప్పుడు చూడండి, జేకబ్ ఫాటు పైన మళ్ళీ డ్రూ మ్యాకింటైర్ అటాక్ చేసిండు. ఇక్కడ జేకబ్ ఫాటు గెలిస్తే డైరెక్ట్గా క్వాలిఫై అయిపోయాడు. బట్ అక్కడ ట్రిపుల్ థ్రెట్గా బుక్ చేయలేకపోయేవాళ్ళు. బట్ ఇప్పుడు మళ్ళీ డ్రూ అటాక్ చేసింది కాబట్టి, మళ్ళీ కాస్ట్ చేసింది కాబట్టి వాయిస్ రేజ్ చేయొచ్చు, నాకు డ్రూ మ్యాకింటైర్ కావాలి అని మళ్ళీ జేకబ్ ఫాటు. సో సేమ్ సినారియో రిపీట్ అవుతుంది. సో అదన్నమాట, ఇక్కడే స్మాక్ డౌన్ ఎండ్ అయిపోయింది. లోగన్ పాల్ ఆఫీషియల్లీ క్వాలిఫై అయిపోయాడు. జెఉసో స్పాట్లో మన లోగన్ పాల్ ఫైట్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ గురించి. సో మన సెత్ రాలిన్స్ రిటర్న్ పైన ఒక మంచి అప్డేట్ అయితే ఇచ్చిండు. అదేంటంటే మన సెత్ రాలిన్స్ రిటర్న్ చాలా క్లోజ్లో ఉందంట. అంటే తొందరలోనే మన సెత్ రాలిన్స్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తాడంట. అంటే పర్ఫెక్ట్గా చెప్పింది ఈ వీకెండ్లో రాను అని. బట్ అదే కొడుతుంది, వీకెండ్లో రాను అంటే మేబీ వస్తాడేమో అని. అండ్ ఎప్పుడు వస్తానో క్లారిటీగా తెలియదు, కానీ చాలా క్లోజ్ వచ్చేసింది. తొందరలోనే వస్తాను, అండ్ వచ్చిన వెంటనే నా ఛాంపియన్షిప్ కావాలి అన్నట్టుగా అంటున్నాడు. చూడాలి మరి ఎప్పుడు వస్తాడో. రసెల్ మీనియా వరకు వస్తాడన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. రసెల్ మీనియాలో మ్యాచ్ బుక్ చేస్తారు అనిపిస్తుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే. చూడాలి మరి ఏ టైంకి వస్తాడో మన సెత్ రాలిన్స్. అండ్ నెక్స్ట్ ఎలిమినేషన్ ఛాంబర్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడదాం. రేపు 5:30కి వస్తుంది ఎలిమినేషన్ ఛాంబర్. సో బెట్టింగ్ ఓడ్స్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్గా ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ బెక్కీ లించ్ వర్సెస్ ఏజే లీ మధ్యలో. ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ మన ఏజే లీకే సపోర్ట్ చేస్తున్నాయి. సో ఏజే లీ న్యూ ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ ఎలిమినేషన్ ఛాంబర్లో. అండ్ ఇక్కడతో వీళ్ళ మధ్య ఫ్యూడ్ ఎండ్ అవ్వదు అనిపిస్తుంది. రసల్ మేనియాలో కూడా మ్యాచ్ ఉంటుంది కావచ్చు. అండ్ నెక్స్ట్ ఉమెన్స్ ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్. ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ నిన్నటి వరకు అయితే టిఫనీ స్టాటన్కి సపోర్ట్ చేసినాయి. బట్ నిన్న నైట్ నుండి ఇప్పటి వరకు అయితే రియా రిప్లీ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అండ్ నెంబర్ 2లో టిఫనీ స్టాటన్, అండ్ నెంబర్ 3లో అలెక్సా బ్లిస్ ఉంది. దాదాపుగా రియా రిప్లీయే గెలుస్తుంది అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ రోజు ఒకవేళ రియా రిప్లీ గెలిచి ఉంటే తన ఛాంపియన్షిప్ని రిటైన్ చేసుకుంటే కొంచెం డౌట్ ఉండేది. బట్ ఓడిపోయింది కాబట్టి ఇక నో డౌట్ రియా రిప్లీ గెలిచే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మన ఫిన్ బ్యాలర్ వర్సెస్ సిఎం పంక్ మధ్యలో వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ మ్యాచ్. సో ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ అయితే ప్రజెంట్ సిఎం పంక్కే సపోర్ట్ చేస్తున్నాయి. సిఎం పంక్ గెలవచ్చు. మేబీ చెప్పలేం, టైటిల్ని చేంజ్ చేసి ట్రిపుల్ థ్రెట్గా పెడదాం అనుకుంటే ఆల్రెడీ ఒకటి ట్రిపుల్ థ్రెట్ ప్లాన్ చేస్తున్నారు మెయిన్ ఈవెంట్కి. అండ్ ఇక్కడ మ్యాచ్ కూడా కన్ఫర్మ్ అయింది. ఈ టైంలో రిస్క్ తీసుకుంటుంది అనేది చూడాలి. అండ్ బెట్టింగ్ ఓడ్స్ అయితే సిఎం పంక్కే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మెన్స్ ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్. సో ప్రజెంట్ బెట్టింగ్ ఓడ్స్లో నెంబర్ 1లో ఉంది మన కోడీ రోడ్స్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. అండ్ నెంబర్ 2లో రేండీ ఆర్టన్ ఉన్నారు. అండ్ నెంబర్ 3లో ఎలియన్ నైట్ ఉన్నాడు అనమాట. సో రిజల్ట్ ఇలా ముగ్గురు మధ్యలోనే ఉంటుంది. సో ట్రిక్ విలియమ్స్, జెవాన్ ఎవన్స్, లోగన్ పాల్ గెలిచే ఛాన్స్ అయితే లేదు, దాదాపుగా లేదు. అండ్ కోడీ రోడ్సా, రేండీ ఆర్టనా, లేదంటే ఎలియన్ నైటా. సో ఈ మ్యాచ్లో కంపల్సరీగా వేరే సూపర్ స్టార్ ఇంటరప్ట్ చేస్తాడు అన్నట్టుగా అనిపిస్తుంది. చూడాలి మరి ఏమవుతుందో. సో బెట్టింగ్ ఓడ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మరి మీ ప్రకారం ఏ సూపర్ స్టార్ గెలుస్తాడు అనిపిస్తుందో ఈ ఎలిమినేషన్ ఛాంబర్లో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకొకటి, ఆ మిస్టరీ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ కూడా రేపే రివీల్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనకి జెఉసో పైన ఎవరు అటాక్ చేసిందో తెలియదు, చాలా భయంకరంగా అటాక్ చేసినారు. సో అదొక స్టోరీ లైన్ మిస్టరీగా ఉండిపోయింది. ఇప్పుడు ఆ బాక్స్ మిస్టరీగా ఉండింది, రేపు రివీల్ అవుతుంది. ఆ మాస్క్ మ్యాన్ మిస్టరీగా ఉండింది, అది కూడా రేపే రివీల్ చేస్తే అయిపోతుంది అన్నట్టుగా అనిపిస్తుంది. చూద్దాం మరి రివీల్ చేస్తారా చేయరా అనేది రేపు ఎలిమినేషన్ ఛాంబర్ని చూస్తే తెలుస్తుంది. రేపు 5:30కి ఎలిమినేషన్ ఛాంబర్ లైవ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంటుంది.
ఒకవేళ నెట్‌ఫ్లిక్స్‌లో చూడలేని అనుకున్న వాళ్ళు ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. ఎలా చూడాలో చెప్తాను.